చిన్నగా చిన్నగా ఇగో ఇది పట్టుకోవాలి నా చేతికి. ఫ్రెండ్స్, ముర్రెడు వాగు కొద్దిగా అయితే శాంతించింది, తగ్గింది కొద్దిగా. ఒంటరి పోరాటం. ఫ్రెండ్స్, తడిపొడి కలుపుకొని వచ్చినట్టుంది, రాత్రి కలిపెట్టినది మొత్తం. మంచి కలిపితే పొద్దున కల్లా ఉబ్బిపోద్దని తడిపొడి కలిపిన. ఏమో ఆగు పెరిగిందో తగ్గిందో తెలియదు కదా. ఆగు పెరిగితే సుబలతోనే పాపకన్నా పడదామని ఇవి కూడా తెచ్చుకున్నా. సరిపోద్ది అట్టకాయ ఒకటే. తౌడు, మైదా, గోధుమ పిండి మూడే. అట్టకాయలు ఒక్క 2 కోడిగుడ్లు పెట్టిన, ఎక్కువ లేదు. మరి ఇలా నాకు చేప తినిపిస్తుందో తినిపిద్దో మొరెడుతుంది. ఇలా కంపల్సరీ చేప తినాలి. ఇలా చూద్దాం పడతాయా పడవా. చేయకుండా పాంప్లెట్ మంచి సైజ్ పాంప్లెట్ ఉంది. తిన్నాను ఒకటి బోగు పెట్టిన, దీన్ని కూడా పోగొట్టం. చికెన్ ఉంది ఇస్తుంది అని ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పోయింది, ఇదే సైజు. ఇంకోటి అయితే వచ్చింది. సరే, ఫస్ట్ అయితే పాంప్లెట్ మిస్ అయినా ఇంకో పాంప్లెట్ తీసుకొచ్చిన. ఫస్ట్ బోని బాగా వచ్చి తగ్గాక అక్కడ పోయింది, ఒకటి వచ్చింది. చిన్నది ఏదో ఉన్నట్టుంది, పైన అయితే ఊగుతుంది. పాంప్లెట్ ఫ్రెండ్స్, కొద్దిగా అయితే మిస్ అయిపోయేది. ఏదో చిన్నదనుకొని చికెన్ తీసుకురాలేదు. వీళ్ళకి పడ్డది. జగ్గిన చికెన్ వేయాలి. వాళ్ళకి పోదామనే ఉంది నీకు, వాళ్ళకి పంపించలే.
తీయటానికి. ఇప్పుడు చేప మారింది, పాంప్లెట్ కాకుండా చిన్న పెద్ద ఎండు పోగొట్టాల. మెరుగు వచ్చింది. ఫ్రెండ్స్, 1/2 కేజీ ఉంటుంది మెరుగా. వైట్ పాప ముక్కు తగిలింది. ఇందా కూడా ఇదే డబ్బాకి పాంప్లెట్ పడ్డది. పాంప్లెట్ ఒక మెరిగా షికారు స్టార్ట్ అయినట్టే అనుకుంటున్నాం. మరి చూద్దాం. పిండి అయితే కలిపిన. ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాం షికార్ని. సేమ్ ప్లేస్, సేమ్ డబ్బా. ఇయే పాంప్లెట్ రెండు చూడండి. నాకైతే మెరుగుపోయింది. మెరుగులు పంపించి పాంప్లెట్ పట్టుకొని వచ్చింది. చాలు. ఒక చేప రవ్వ కానీ బొచ్చ కానీ మెరుగు కానీ పెద్దది పడుతుందంటే అసలు పడేటట్టు లేదు. ఇయ్య పడుతుంది మొత్తం. పాంప్లెట్ గాలాల నోట్లు ఉన్నాయి అనుకుంటా. 3 గాలాల నోట్లు ఉంది. 1 కాదు 2 కాదు. జాగ్రత్తగా తీయాలి. కొట్టిందంటే గాలం కూర్చున్నాడు. పక్కన కటింగ్ చేస్తున్నారు. ఒకటే గోల కటింగ్ సౌండ్. నాలుగు పాంప్లెట్, ఒక 2 మెరుగలు. ఏదైనా పడండి, పెద్ద చేప ఏదైనా పడండి. ఇక పడి అట్టు ఉండిపోతుంది. డబ్బా తిరిగేదే లేదు. మన నాకు సీసం ఎక్కువ ఉంటుంది. ఏమైనా సైజు పడితేనే డబ్బా ఉరుకులు పెట్టింది. కంపల్సరీ ఉంటుంది చేప. పాంప్లెట్, మెరుగ పిల్లు. వెళ్ళిపోతుంది మొత్తం. వెళ్ళిపోతూనే ఉండదు. తీరేదానుకో దీర్ఘదానుకో మళ్ళీ పెట్టేసి పెద్ద సైజ్ అనేది ఏముండదు. వాళ్ళు అడుగుపోతుంది. చిన్నదే. అడుగుతుంది. లైన్ పడుతుంది. లైన్ తీసుకో. పొద్దున ఇంతవరకు ఎవరు రాలి. ఇప్పుడు నువ్వే వచ్చినావు. పక్కన బిక్కు బిక్కు అక్కడ కూర్చున్నావు. ఏంది ఇంత కది పాంప్లెట్ ఆడ తగిలినాడు అట్లే. చిన్నగా గుంట ఉంటుంది. ఫోన్ చేయాలంటే
దాన్ని పట్టుకో, చేపలు పట్టుకో. జాగ్రత్త, గాలాలు ఉచ్చగాలాలి, గట్టిగా పట్టుకో, పిసికి పడేదాన్ని. ఆ నోట్లో గాలం తీసి తర్వాత తీయొచ్చు కానీ వాటిని. అయిపోయా ఈ పాంప్లెట్లు అట్ట వేయటం, అట్ట లాక్కుంది పట్టం. డబ్బా దానికి తగిలి పట్టదేమో అనుకుంటున్నాను నేను. ఎవరు తిట్టేంది ఒక్కడిని అయిపోయినా మరి ఇబ్బంది అవుతా ఉంది. చెప్తున్నా 2 డబ్బాలు ఉన్నాయి. చిన్నగా ఇగో ఇది పట్టుకోవాలి నా చేతికి, చికెన్ పట్టుకోను, వీడియో రాకుండా చేప తీయాలి. దాన్ని లైక్ చేస్తా, దానికి తొలగింది చిన్నగా గొయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా తీసుకొస్తున్నాను, ఆడిపోతా అలసిపోయారు రావాలా. పెట్టమన్నా పెట్టి బాగా బాగానే వేస్తుంది వేళ. ఇప్పుడు ఎక్కి 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 లేపే లేపు 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 బయటికి రా. ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఫలించింది నాకు. వీడియో అయితే తీయలేకపోయినా, మంచిగా దాని మొత్తం కాళ్ళ గుచ్చుకుంది. ఏ ముళ్ళు అవి గుచ్చగాలి, వద్దొద్దు, కాలం గుచ్చుకుంటుంది. మళ్ళీ నేను బాధ పెట్టినట్టు అయింది. మన దానికి సీసం 50 గ్రాముకి ఎక్కువ, 100 గ్రాముకి తక్కువ సీసం ఉంటుంది. కొట్టే కొట్టుకు మనకి ఇట్లా గుచ్చుకొని వచ్చింది. మంచిగా పట్టింది కావా ఫ్రెండ్స్. పొద్దున 6ంటికి వస్తే ఇప్పటికి నా కళ నెరవేరింది. మంచి సైజు రవ్వ పడ్డది, ఈజీగా 2.5 కేజీలు ఉంటుంది. తమ్ముడు లెగ్గు పెట్టాడు, నాకు కొద్దిగా వర్కౌట్ అయింది. పాంప్లెట్, ఈ పాంప్లెట్ ఇంకా వదిలిపెట్టట్లే మంది. అటే ఉండాలి, అటు నుంచి వస్తే వీడికి వచ్చిద్ది. అది ఈ పాయింట్కి రావాలి. దారాలు ఏమైనా తగిలినాము. దారాలు తగిలినాయి, తగులు తగిలినాయి దారాలు. కానీ ఆ డబ్బా ఏమైనా పడితే తెలిసిపోతుంది. ఆ చికెన్ తీసుకొని వీడికి ఇక్కడ తీసుకొస్తున్నాను, బరాబర్ తీసుకొస్తున్నాను. వైర్ ఉందా? ఓకే, అక్కడికి పో. అదే మొత్తం టాక్ కూడా చేసుకుంది. ఫ్రెండ్స్ ఇంత కష్టపడ్డ వీడియో అయితే చూపించలేకపోతాను. లేపుతున్నాను, పైకి లేదు. ఓకే, రవ్వే ఫ్రెండ్స్. ఇంకొక రవ్వ గట్టిగా చేసింది. కిడక పడితే ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు కాలం. కానీ ఇక బా ఇంకోటి తోక వేసుకున్నాను.
చికెన్ ఫ్రెండ్స్ రవ్వ డబ్బాలు ఉత్తి పడుతున్నాయి. చిన్న చేప పెద్ద చేప అనేది అర్థమే కావట్లేదు అసలు. ఇక్కడ వాళ్ళందరూ పడి ఫ్రెండ్స్ ఇంకా దారాలు వేసుకొని వచ్చింది అది. పాంప్లెట్ అబ్బో ఏం గుచ్చుకుంది ముళ్ళు. సరే ముళ్ళు గుచ్చుకున్నా ఏది గుచ్చుకున్నా ఆడిపోద్ది మొత్తం అరకేలా ఉంటుంది. అసలు ఆగట్లేదు చేతిలో అంత కట్టి పట్టుకుని ఆగట్లేదు అది. ఈ సంగతి వాడు చిక్కులు ఎత్తపా చిన్నదో పెద్దగానే తీసుకో అయిపోయింది. 6:00కి వచ్చింది నేను టైం అయితే అవుతుంది ఇప్పుడు. ఏడవుతుంది చెప్పి ఇంకా అలాగే ప్యాక్ చేస్తాను. పెద్దదో చిన్నదో లాగు ఏముంటాయి ఆ పాంప్లెట్లు ఉంటాయి కాదంట. పాంప్లెట్లే చికెన్ పెడతాడు తరిగిపోయింది. ఇంకొద్దిగా రాదు. ఓకే ఇంటికి వేసినట్టుంది. 8 కేజీలు ప్యాకింగే సైజు పడదన్న. ప్యాక్ చేస్తానా కొద్ది పిండి ఉంది వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఫినిషింగ్ టచ్ కంప్లీట్. చాలు పట్ట చావు చాలు. ఫ్రెండ్స్ కనపడుతున్నాయి కదా ఇలా పడ్డ చేపలు. కెమెరా లేదు చూపిస్తే యాడికి పోతున్నాయి. యాడికి ఆగండి. 6:00కి వస్తే 4:30 అవుతుంది. 4:30 ఈ పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్ డబ్బాలు ఉన్నాయి. ఆ పడ్డా కూడా చూపెట్టదు. ఓపిక అయితే అయిపోయింది. క్లోజ్. చేప ఒకటి లేపన్నా ఆగుతున్నాయి. తమ్ముడు దాంట్లో పెట్టిట్రా. తీసుకొని చికెన్ వేసుకో హ్యాపీగా. రైట్.